హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ మార్నింగ్ హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ మార్నింగ్. అందరి మొక్కలు వెళ్ళిపోతున్నాయి. ఆమె అయిపోతుంది గొడవలిపోయిందనే. అదేం లేదు సార్. ఇప్పుడు చాలా స్టార్ట్ అయింది. రేట్ చేద్దామా? ఓకే సార్. ఓకే సార్. నన్ను స్టార్టింగ్ వద్దు, మీటింగ్ పెడదాం. ఓకే. ఓకే సార్. ఈ 21 days లో స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు మీకు ఎలా ఉంది? మీరు సాధించిన మీ అచీవ్మెంట్స్ ఏంటి? 1 by 1 మీరు చెప్పండి. అప్పుడు మీ టార్గెట్స్ గురించి నేను చెప్తాను. ఓకే. శిల్ప గారు ఏంటి బెంగ వస్తుందా? మార్నింగ్ సార్. లేదు హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ చెప్పండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 21 days లో అయితే చాలా మిరాకిల్స్, చాలా కొంచెం బాగుంది గట్టిగా సార్. కొంచెం గట్టిగా చెప్పండి. టిఫిన్ చాలా చదివిపోతున్నా మిరాకిల్స్ గట్టిగా చెప్పండి. పూజ చేసాం సార్. చాలా బూస్టిక్ ఎనర్జీగా ఉంది సార్ పూజ అయిపోయిన తర్వాత. చాలా హ్యాపీ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ప్రతి ఒక్క విషయానికి కూడా మేము ఫస్ట్ లో వెనక అడుగేసేదాన్ని. ఇప్పుడు చాలా ఫాస్ట్ గా రీచ్ అవుతున్నాం ప్రతిదానికి. మేము అనుకున్న కోరికలకి, మాకు ఏదైనా కావాలన్నా మా గురుగారి బ్లెస్సింగ్ వల్ల మేము చాలా ముందుకు వెళ్తున్నాము. అలా అనుకోకున్నట్లు అన్ని పనులు జరిగిపోతున్నాయి. మాకు కావాల్సినవన్నీ మేము ఏమేమి అచీవ్ చేయాలనుకున్నామో నాకు అసలు థాట్ లేనిది వచ్చింది నాకు ప్రాపర్టీ కొనాలని. అది నాకు చాలా లైఫ్ లో మర్చిపోలేని మెమరబుల్ సార్. అది మాత్రం ఖచ్చితంగా నాకు చాలా హ్యాపీ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత అందరికీ ఇంట్లో వాళ్ళందరూ ఏదో ఒక సర్ప్రైజ్ లోనే ఉంటాం సార్. ప్రతి ఒక్కరు, నేను కానీ, మా పిల్లలు కానీ, మా ఆయన కానీ, ప్రతి ఒక్కరు సర్ప్రైజ్ లోనే ఉంటాం. ఎందుకంటే అనుకోకున్నట్టు జాబ్ వెళ్ళాను, అక్కడ నుంచి వాళ్ళు టెంపుల్ కి తీసుకెళ్లారు. తర్వాత నిన్న ఈయన కూడా అనుకోకున్నట్లు ధర్మస్థలానికి వెళ్ళారు. చాలా మిరాకిల్ సార్. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మా అబ్బాయి కూడా నేను వెళ్ళొచ్చిన తర్వాత తను టూర్ కి గుడికి వెళ్ళేసి వచ్చాడు. చాలా బాగుంది సార్. నాకు మెమొరబుల్ అంటే అసలు అంతు లేదు సార్. దానికి రోజు మిరాకిలే, ప్రతి క్షణము మిరాకిలే. మాకు ఏ చిన్న విషయానికి కూడా మిరాకిలే సార్. నేను దాంట్లో మునిగిపోయాను సార్. మిరాకిల్ అనేది ఏం లేదు, అంతా కళ్ళెదురుగా కనిపిస్తుంది. రీచ్ అవుతున్నాం అంతే సార్. మిరాకిల్ అంటే ఇది సార్. నా లైఫ్ చాలా ఎంజాయ్ సార్. అసలు ఇంతకు ముందులా శిల్ప కాదు సార్. ఇది చాలా చాలా డిఫరెంట్. శిల్పలో చాలా డిఫరెంట్ అంటే డిఫరెంట్. చేంజ్ చేసేస్తారు సార్ మమ్మల్ని మీరు అలా. థ్యాంక్ యూ. చాలా నాకు నచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వాయిస్ సార్. నాకు ఇప్పుడు కూడా మీరు వెనక ఉండి కెమెరా ఆన్ చేయండి అంటే నేను లాస్ట్ లో వెళ్ళిపోయాను సార్. నాకు అవునా? ఒక సెకండ్ వెళ్ళేసి వచ్చాను సార్. థ్యాంక్ యూ. నాకు అలాగే ఉంది సార్. చెప్పండి సార్. ప్రతి విషయానికి మిరాకిల్. అందరిలో కన్నా నా విషయంలోకి వస్తే నాకు ఇంకా హ్యాపీ సార్. ఎందుకంటే మీ దగ్గర గురువు గారు అని ఎప్పుడు మేము రీచ్ అయ్యామో అప్పటి నుంచి మా లైఫ్ అంతా చేంజ్ సార్. నా లైఫ్ అయితే ఫుల్ ఆఫ్ చేంజ్. నేను అసలు అది నేను ఆ పని చేస్తానా, ఈ పని చేస్తానా నాకు ఏది లేదు సార్. నేను వచ్చిన దాంట్లో సర్దుకునేదాన్ని. ఇంతే వస్తుంది, ఇంతట్లోనే ఉండాలి. నేను అలా నా బిహేవియర్ ఉండింది సార్. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బిహేవియర్ ఇప్పుడు అంతా థాట్ అంతా చేంజ్ అయిపోయింది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వెరీ గుడ్. చాలా చాలా అంటే ఈ మనీలో కూడా సార్. నేను ఇంత వస్తే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా కూడా అందరూ యాక్సెప్ట్ చేస్తుంది మనకి ఇన్కమ్ రావాలి. మన ఇన్కమ్ లో ఎవరికి ఏం పంచిపెట్టకూడదు. ఫస్ట్ మనం చూసుకోవాలి అనేది ఆ థాట్ లో ఉంది సార్. నేను అసలు నిజంగా ఓపెన్ గా చెప్తున్నాను సార్. నేను ఎప్పుడు ఎవ్వరికి కూడా నాకు ఏదైనా ఇష్టమైతే గానీ ఇచ్చేదాన్ని సార్, లేదంటే ఇచ్చేదాన్ని కాదు. నిజంగా హార్ట్ఫుల్ గా చెప్తున్నాను సార్. నాకు ఏదైనా ఇష్టమైతే గానీ వాళ్ళకి ఇచ్చేస్తాను, లేదంటే ఇచ్చేదాన్ని కాదు సార్. నాకు అంటే నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటే నేను వాళ్ళకి అలాగే రిసీవ్ అవుతాను సార్. నన్ను ఎలాగ హెల్ప్ చేస్తే నేను వాళ్ళని అక్కడక్కడే పెట్టేసేదాన్ని సార్. అలాగుండొస్తాను సార్ నేను. అసలు ఈ దీంట్లోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి సారీ చెప్పడం, ప్రతి ఒక్కరిని హేట్ చేయకున్నట్లు లవ్ చేయడం, చాలా చాలా నేర్చుకున్నాం సార్. చెప్పండి కదా సార్, పనిలో ఇలాగ ఒక సెకండ్ కి థాట్ చేంజ్ కావాలి అంటే మీరే రీజన్.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చాలా బాగుంది సార్ నాకైతే. ఇంకా జర్నీ ఇలాగ కంటిన్యూ అవుతుంది కూడా నా లైఫ్ లో. యూనివర్స్ బ్లెస్సింగ్ అది. మీ బ్లెస్సింగ్ ఎప్పుడు మాకు ఉండదు సార్. తప్పకుండా అండి. ఈ సెషన్ లో అటెండ్ అయ్యాక ప్రాపర్టీ కొన్నారు. కంగ్రాట్స్ చెప్పండి. మీకు వద్ద ప్రాపర్టీస్? కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇంకా ఇలాగే మంచి మంచి మా థాట్స్ అన్ని చేంజ్ అయ్యి మా అనుకున్న కోరికలన్నీ రీచ్ కావాలని, అందరూ రీచ్ కావాలి, నేను అందులో ఉండాలి. మా గురువు గారి బ్లెస్సింగ్ ఇదంతా. థ్యాంక్ యూ సార్. అందరూ బాగుండాలి, అందులో నేను అందులో ఉండాలి. అది పాస్ డైలాగ్. అది మంద కాదు. మన ఏంటి చెప్పనా, నేను బాగుండాలి, నా ఫ్యామిలీ బాగుండాలి, 10 మందికి నేను ఉపయోగపడాలి. ముందు మదర్ ఉంటేనే కదా. అవునా? మనీ మేక్స్ ఎవ్రీథింగ్. మనీ అవునా? మేక్స్ శిల్పా దగ్గరకు వచ్చా చక్కగా బిజినెస్ ఆఫర్ వచ్చింది, జాబ్ వచ్చింది. వచ్చింది. అవును సార్. మరి మర్చిపోతే ఎప్పుడు అంటే సెక్షన్ లో చెప్పాను కదా, ఇంకా వల్ల ప్రాపర్టీ అన్ని వచ్చింది. అచీవ్ చేస్తున్నాం సార్. అన్ని అచీవ్ చేస్తున్నాం. కస్టమర్స్ ని అచీవ్ చేస్తున్నాను. కొత్త వాళ్ళు వస్తున్నారు. ఎవరు ఎంతైనా ఏమైనా చెప్పండి సార్, వాళ్ళది వాళ్ళకు ఉంటుంది, మనది మనకు ఉంటుంది. ఎవరు ఎంతమంది ఈ లైన్ లో షాప్ పెట్టేశారో నాకు అన్ని అవసరం లేదు. నా ఏ చెట్టుకి ఆ గాలి వీస్తుంది అన్నట్టు నా దగ్గరకు వచ్చే వాళ్ళు వస్తూ ఉంటారు అంతే. నేను ఎవరిని బలవంతం చేయను సార్. నేను చెప్పేసాను, నేను అక్కడ తక్కువ కుట్టిస్తాను, నేను ఎవరిని బలవంతం చేయను, నీ ఇష్టం అది అని చెప్పేసాను. అంత బ్లెస్సింగ్ యూనివర్స్, మా మాస్టర్. ఎవరు ఎలాగొస్తే వాళ్ళని రిసీవ్ చేసుకోవడం నా అలవాటు అంతే. వస్తారా, రండి సార్, రండి మేడం చెప్తాను అంతే సార్. నా అలవాటు అది. ఇప్పుడు చాలా చేంజ్ అయిపోయింది. చెప్తున్నాను కదా సార్, ఇలా మాట్లాడడం కూడా నాకు రాదు. ఏమన్నా కొంచెం హార్డ్ గా మాట్లాడు. మా ఆయనతో ఇప్పుడు హార్డ్ గా మాట్లాడేదాన్ని సార్. ఇంతకు ముందు చాలా హార్డ్ గా మాట్లాడేది. ఈ 1 year బ్యాక్ నుంచి కొంచెం చాలా బిలీవ్ అయిపోయాను. చాలా తక్కువ, చాలా 0% వచ్చేసాను సార్. ఏదైనా మాట్లాడి కొంచెం ఏదన్నా వస్తే అప్పుడప్పుడు వస్తుంటుంది, దాన్ని అలాగే కంట్రోల్ చేస్తుంది సార్. అప్పుడు ఎప్పుడో రేర్ వస్తుంటుంది, అది అలా వచ్చిపోతుంది వస్తుంది. అలాగే దొబ్బేస్తుంది సార్. మళ్ళీ మా ఆయన నన్ను సాఫ్ చేసేస్తారు. అయిపోయిందనింది అక్కడికి అనేస్తారు. అయిపోయింది అని చెప్పి ఆయన నన్ను కూల్ చేస్తారు. అయిపోయిందా? అయిపోయింది. అలా ఉంటుంది సార్. చాలా హ్యాపీ. వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరూ జాతర గురించి అందరూ చెప్పి వినండి, అవి సబ్గా రికార్డ్ అవుతాయి. నెక్స్ట్ మెరకల్స్ మీకు వస్తాయి. ఓకేనా? విజయలక్ష్మి గారు. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్ అండి. వాయిస్ లో బేస్ ఏదండి? చెప్పండి సార్. నాకు ఫస్ట్ సెక్షన్ కంటే ఇది చాలా బాగుందండి. 100% అయిపోయింది కాదండి, మిరాకిల్స్ వస్తున్నట్టుకండి. ఓకే, చెప్పండి మీకు వచ్చిన మిరాకిల్స్. నాకు వచ్చేసి పిల్లల ఫీజులు కట్టేశానండి. వెరీ గుడ్. నెక్స్ట్. ఇంకా ఏమన్నా వస్తే నేను ధైర్యంగా ఎదుర్కోగలననే నమ్మకం వచ్చింది. ఓకే. ఇంకా అంతా హ్యాపీగా ఉందండి. ఇదివరకంటే ఏమన్నా సమస్య వస్తే ఎట్లా చేయాలా ఏంటా అని అలా ఉండేది. ఇప్పుడు అలా ఏమి లేకుండా మా ముందు మా గురువు గారు ఉన్నారనే ధైర్యం ఉందండి. థ్యాంక్ యూ. మమ్మల్ని ఒక మెట్టు దిగబోతుంటే మీరు వెన్ను తట్టి ముందుకు నడిపిస్తున్నందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఏమన్నా దిగులు వస్తే మామూలుగా ఇదివరకు కూర్చొని ఒకళ్ళే దిగులు పడేవాళ్ళం అండి. ఇప్పుడు అలా ఏమి లేకుండా ఇప్పుడు మీరున్న తీర్చడానికి ఇప్పుడు ఎంకరేజ్ చేయడం సార్. చెప్పండి. ఇప్పుడు అలా ఏమి లేదండి. ఏమన్నా వస్తే ముందు మీకు ఫోన్ చేయటం, చెప్పటం, అక్కడితో దాన్ని వదిలేయటం. వెరీ గుడ్. అలా ఉందండి. ఓకే. అసలు మీతో జాయిన్ అయినప్పుడు మీ మంత్రం తీసుకున్నప్పుడు అసలు మీ ఫేస్ కూడా మాకు తెలియదండి. ఫోన్లో కూడా అడిగేదాన్ని, సార్ మిమ్మల్ని ఒకసారి చూడాలని. మాకోసమే మీరు సెక్షన్ పెట్టి మమ్మల్ని
హీల్ చేస్తున్నారండి. అందరూ దానికి వసతులు కూడా చెప్పండి. ఆ? చెప్పండి చెప్తాను. హీల్ చేస్తున్నారండి. మా కోసమే మీరు సెక్షన్ స్టార్ట్ చేశారు. చాలా హ్యాపీగా ఉందండి. జాయిన్ అవ్వటం కూడా బాగుందండి. అసలు మా గురువు గారు వెనక నుండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. అదేనండి 50,000 వచ్చిన ఫీజులు కట్టేశానని చెప్పాకండి. మిరాకిల్ అదే. ఇంకా అదే ఆఫీస్లో అంతా బాగానే ఉందండి. నా గోల్ రీచ్ అవ్వగలనని 100% నమ్మకం ఉంది. 2025లో అన్ని గోల్స్ 100% చేయగలనండి. వెరీ గుడ్. అది నేను నా గోల్ రీచ్ అవ్వాలి. మిమ్మల్ని అందరినీ పిలవాలి ఓపెనింగ్ కి. జనవరిలోనే స్టార్ట్ చేయాలని అవుతుందండి. డిసైడ్ అవ్వండి. డిసైడ్ అయ్యానండి. జనవరిలో స్టార్ట్ చేయాలని. మనం ఎప్పుడైతే డిసైడ్ అవ్వదు అంటే పెద్దదైనా చిన్నది ఈజీగా అయిపోద్దండి. డిసైడ్ అవ్వడం అది. ద్వారా కావాలి. వెరీ గుడ్. ప్రశాంతి గారు. కొంచెం గట్టిగానే చెప్పండి, బలంగా చెప్పండి. అది సార్ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్ అండి. సార్ మీ అంతకుముందు సెషన్ కన్నా నాకు ఈ సెషన్ లో జాయిన్ అయ్యాక ఫస్ట్ లో నాకు నలుగురిలో మాట్లాడాలన్నా, ఎవరితో కొత్త వ్యక్తితో మాట్లాడాలన్నా చాలా భయం సార్. నలుగురిలోకి వెళ్ళలేను. అట్లా నాకు మీ ఫ్రీ సెషన్ వల్ల జాబ్ వచ్చిన తర్వాత ఒక ఈ మధ్య బయట తీసుకెళ్లారు సార్. అక్కడ మినిమం ఎంత ఒక 200 మెంబర్స్ ఏమో ఉంటారు. అక్కడ ఎవరో నాకు తెలియదు, పెద్ద సార్, ఆయన ఏజీఓ అంట. ఆ సార్తో మాట్లాడాను, అక్కడ అందరితో మాట్లాడాను. అదే ఒక అచీవ్ లా ఉంది. వెరీ గుడ్. అదొకటను. ఈ సెషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నాలో తెలియని ఆ భయం అనేది పోయింది సార్. వెరీ గుడ్. నేను ఏదన్నా మాట్లాడాలన్నా, ఏదన్నా థాట్ ప్రాసెస్ కూడా చాలా చేంజ్ అయింది. ఫస్ట్ లో అయితే అసలు సూసైడ్ థాట్స్ అసలు బాగా పిచ్చి పిచ్చిగా ఎలా అంటే అలా ఉండేదాన్ని. ఇప్పుడు మినిమం నా గురించి నేను ఆలోచించుకోగలుగుతున్నాను. ఫ్యూచర్ అనేది నాది, నేను బాగుంటది, ఫ్యూచర్ కూడా బాగుంటది అనే ఆలోచన కూడా బాగుంది సార్. ఏంటంటే నేను మీకు చెప్పాను కదా సార్, ఆ ప్రాబ్లం కూడా క్లియర్ అయినట్లు మాక్సిమం నాకు తెలుస్తుంది. అంటే ద్వారాగా కొన్ని మెసేజెస్ రావడం, విషయాలు తెలియడం, అంటే డైరెక్ట్ గా తెలియకపోయినా కొన్ని తెలుస్తున్నాయి. మాక్సిమం నేను రీచ్ అవుతున్నాను అన్న ఇదైతే తెలుస్తుంది. అయిపోతారండి, ఈజీగా అయిపోతారు. లైఫ్ అయితే చాలా చేంజ్ అయింది సార్. దానికైతే మీకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. మీరు లైఫ్ చేంజ్ అయిందని మాకు డౌట్ వస్తుంది. ఏదైతే మేము 3 నెలలు కంటిన్యూ అవుతే వచ్చి ఒక రకాల చేంజ్ చెప్పింది అనుకుంటారండి. సో డిసైడ్ అయితే 1 డే కూడా చాలండి. అవునవును సార్. ఓకేనా? ఓకే అండి. నెక్స్ట్ వీక్ గోల్స్ పెట్టుకున్నారా? నాకు పంపించారు కదా, చెప్పండి సీక్రెట్. సార్ చెప్పకండి బయటికి, గోల్స్ బయట చెప్పండి సీక్రెట్. మన దాంట్లో కొంతమంది అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళు తక్కువ అమౌంట్ పెట్టుకుంటారు. మీరు పెట్టుకున్న అమ్మో ఆడు ఎక్కువ ఉంది, వాళ్ళు కూడా ఎక్కువ తీసుకుంటారు, కానీ చెప్పొద్దు. ఓకేనా? సరే. ఓకే అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సంగీత గారు. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ అండి. మార్నింగ్ డైలీ హ్యాపీ మార్నింగ్ చెప్తా ఉన్నాం కదా సార్ మీకు. అప్పటి నుంచి మార్నింగ్ లేచినా కానీ నైట్ పడుకునేసరికి మొత్తం హ్యాపీ అయ్యా సార్. ఓకే అండి. ఫుల్ హ్యాపీ. అసలు దాదాపు అయితే నాకైతే వచ్చే నెగిటివ్ ఆలోచనలు అయితే సార్, నాకు మీ క్లాస్ లో జాయిన్ అప్పటి నుంచి నెగిటివ్ ఆలోచనలు అన్ని పోయినాయి సార్. అసలు ఎంత అంటే అంత ఫ్రీగా ఉంటుంది సార్ మైండ్ కానీ. అసలు నా బాడీ కూడా సార్ ఎప్పుడు కొంచెం బద్ధకంగా అట్లా ఇట్లా ఉండేది. ఇప్పుడు అది కూడా నాకు అసలు ఏంటి, నా బద్ధకంగా కూడా లేను. బాగుంది నాకు. ఏదైనా కానీ ఈజీ. దాదాపు అయితే నేనైతే మీ స్టేషన్లో జాయిన్ అయినప్పటి నుంచి నేను చేయలేని పనులు కూడా నేను పూర్తి చేసుకున్నా సార్, నా స్టడీ పరంగానైతే. అది ఎన్ని సంవత్సరాల నుంచి అది పెండింగ్ పడుకుంటూనే వచ్చేసింది. కానీ కాకపోతే స్టార్టింగ్ మైనస్ ఓన్లీ 5 days లాస్ట్ మూమెంట్ లో జాయిన్ అయినా. అప్పుడు ఫీజు కట్టేసిన,
ఫీజు కట్టిండు మా ఆయన ఫీజు కట్టిన తర్వాత 1 డేలోనే, కానీ హైదరాబాద్ లో 1 డేలోనే నాకు ఆ పనులన్నీ జరగడం అంటే నాకైతే ఇలాంటి జోక్ సార్. అది నాకు 1 డేలోనే పనులన్నీ అయిపోయినాయి. మళ్ళీ 1 డేలో పనులైన తర్వాత అయితే బుక్ కూడా ముట్టలేదు. కానీ నేనైతే ఈజీగా ఎగ్జామ్ అయితే రాసేసిన. అది మళ్ళీ ఇంగ్లీష్ టు ఎక్సలెంట్. ఇంగ్లీష్. నేనైతే పూర్తిగా తెలుగు మీడియం. ఇంగ్లీష్ టు ఇంగ్లీష్. అదే ఇంత ఈజీగా ఉంటదా అన్న ఫీలింగ్ అయితే నాకైతే అప్పుడు వచ్చేసింది. వెరీ గుడ్. రాసేసిన. ప్రాక్టికల్స్ కూడా ఈజీగా అయిపోయినాయి. అక్కడ నాకు అది పోయినాక కూడా ఎట్లుంటదో అనేసి అనుకున్నా. పోయినాక కూడా అంత బాగుంది. రిసీవ్‌నెస్ కూడా చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే సార్, నేనైతే ఎప్పుడు ఇంట్లో కానీ ఎక్కడైనా గానీ నవ్వుకుంటూనే ఉంటున్నా. ఎవరిదైనా నెగెటివ్ వీళ్ళు ఇట్లా వాళ్ళు అట్లా నాకొచ్చి చెప్పినా కూడా వింటున్నా గానీ నాకవి లోపలికి పోవట్లేదు అవి. అవునా! ఓకే. ఇట్లా అయిందా అనేసి వింటున్నా, ఆడికే మర్చిపోతాన్నా. ఎప్పటిదప్పుడు మర్చిపోతాను. నెగెటివ్ ఆలోచనలైతే అసలు నాకు తెలవకుండా నేనే మర్చిపోతున్నా. అవి అసలు లోపలికి అంతకుముందైతే అయ్యో! ఆమెకి గిట్ల అయిందట కదా అన్న ఫీలింగ్ వచ్చేది గానీ ఇప్పుడు నాకసలు నా ఫీలింగే లేదు. హ్యాపీనెస్ విషయాలే నేను మైండ్‌లో గుర్తుపెట్టుకుంటున్నా. నా గోల్ కూడా రీచ్ అవ్వడానికి కూడా నేను దగ్గరకొచ్చినా అన్న ఫీలింగ్ నాకొచ్చేసింది. మీ స్టేషన్ జాయిన్ అయిన కాడ నుంచి అయితే మాకైతే ఫుల్ హ్యాపీ మా ఆయన, నేను. మా ఇంట్లో కూడా అసలు ఇది మొత్తం ఎట్లా అంటే మాకే మా చుట్టూ అనే ఒక పాజిటివ్ ఎనర్జీ ఫ్లో అయిందన్న ఫీలింగ్ అయితే నాకైతే వచ్చింది సార్. ఆల్రెడీ అవుతుందండి. వచ్చింది. మళ్ళీ ఇంకా ఎట్లా అంటే మొన్న కాలభైరవ టెంపుల్ మీరు చెప్పిన కాంచి అక్కడికెళ్ళినాం. అది కూడా మేమైతే దగ్గరుండి చూసుకుని అంటే చాలా బాగుంది సార్. ఇట్లనే మీ సెషన్ కంటిన్యూ కావాలి. ఇంకా మాకన్నా ఇంకా చాలా మంది మీ వల్ల బాగుపడాలన్న ఉద్దేశమే నాకుంది సార్. వెరీ అందరూ గుడ్. బాగుపడాలి. థాంక్ యూ. థాంక్ యూ. థ్యాంక్ యూ. మీరు థ్యాంక్ కూడా యూ సో మచ్ మాట్లాడాలి సార్. అందరూ బాగుండాలని చెప్పి. అందరం బాగుండాలి సార్. ఓకే. ఎందుకంటే అందరం బాగుంటేనే అందరు బాగుంటారు. నెగెటివ్ ఆలోచనలు ఎవరు లేకుండా ఉంటే పాజిటివ్ ఉంటే అందరు పాజిటివ్‌గా ఉంటారు. ఎవరైనా నెగెటివ్ మాట్లాడితే ఏం చేస్తారు మీరు? నెగెటివ్ మాట్లాడితే ఏం చేస్తా, నేను అసలు తనకి పట్టించుకుంటలేను సార్. నేను వింటున్నా వదిలేస్తాను అంతే. అంతకుముందు ఓకే. తనకు తెలుసు మైండ్‌లో పెట్టుకొని ఒక రకమైన ఫీల్ వచ్చేది. నాకు కోపం అది తీర్చేదాన్ని. ఏడ్చుకుంటుండేదాన్ని. అట్లా వచ్చేది. ఇప్పుడు అసలు ఏది లేదు. పోనీలే అనేసి నాకు నేనే సర్ది చెప్పుకుంటాను, ఊరుకుంటాను. వెరీ గుడ్ అండి. సో అప్డేట్ అయ్యారు. కొంచెం అయితే మార్పు వచ్చింది. అప్డేట్ అయినాం సార్. అప్డేట్ అయితే మనది రిజల్ట్ ఇంకా ఆటోమేటిక్ కాదు. మనది ఇది కాదు ఇంకా. మనకి ఇది కాదు మనది. ఇంకా ముందుకు మనం మంచి చేయాల్సిన పనులు కూడా మీరు మాకు గుర్తు చేస్తుండ్రు. మాకు తెలవదు. కానీ కాకపోతే మీ వల్ల మేము ఇంకా ఏం పనులు చేయాలన్నది కూడా మేము తెలుసుకుంటున్నాం. వెరీ గుడ్ అండి. ఇప్పుడు ఒక ముఖ్య విషయం ఇంకా చెప్తాను. జాగ్రత్తగా మైండ్‌లో పెట్టుకోండి. సార్. మాధవ్ గారు ఇప్పుడు నెగెటివ్ మాటలు కొట్టేయండి నేను పట్టుకొని. ఇంట్లో ఉంటారు కదా! ఓకేనా? సార్. ఎప్పుడైతే మన ఇంట్లోకి వచ్చి అప్పుడే మనలో నెగెటివ్ పోతదండి. అంతా పాజిటివే. అవును సార్. కాబట్టి మనం ఎప్పుడైతే పాజిటివ్‌గా అన్నీ అవుతాయి. వాళ్ళకి ముందొస్తే వాళ్ళకి వెనకొస్తది తప్ప రాకూడదంటే ఎవరికీ ఉండదు. అందరికి రిజల్ట్ వస్తది. అదే హీలింగ్ యొక్క గొప్పతనం. ఓకేనండి. వెరీ గుడ్. థాంక్ యూ అండి. అవును సార్. థ్యాంక్ యూ సరోజ సార్. గారు. సరోజ గారు. తాగేసి చెప్తారా? తాగుతూ చెప్తారా? హ్యాపీ మార్నింగ్ అండి. హ్యాపీ మార్నింగ్ అండి. అండ్ చాలా కాన్ఫిడెంట్ ఒకటి వచ్చింది సార్. అంటే దేనికి? కాఫీ తాగడానికా? లేదు సార్. దానికి ఏ సమస్య వచ్చినా, మన నెగెటివ్ వచ్చినా, పాజిటివ్ వచ్చినా ఏదైనా పాజిటివ్ అని తీసుకోవాలి. కాన్ఫిడెంట్ వెరీ గుడ్. ఏంటంటే మనం సాధించగలం అని కాన్ఫిడెంట్ సార్. ఈ సెషన్‌కి వచ్చిన తర్వాత నేను గెట్ ఇన్ అవుతాననే నమ్మకం ఉంది సార్. చాలా హ్యాపీ అనిపిస్తుంది. మీ సెక్షన్‌లో జ్యోతిర్లింగాలు అవన్నీ మనం ఇక్కడుండి అన్ని దర్శనం చేసుకొని వచ్చాం కదా సార్. అది చాలా అవునండి. హ్యాపీ అనిపిస్తుంది సార్ అసలు. జ్యోతిర్లింగాలని చూడటం చాలా హ్యాపీ. అయితే నవరాత్రులప్పుడు అమ్మవారి దగ్గర పూజ చేపిచ్చి మీరు కుంకుమం అది చాలా హ్యాపీ సార్. చాలా హ్యాపీ అనిపించింది. ఈరోజు పూజ కూడా చాలా హ్యాపీ సార్. మొన్న పూజలు కూడా అన్ని మంచిగా అనిపిస్తుంది. అంటే మీరు చెప్పంగానే కూడా నేను రియాక్ట్ అయ్యి పంపిస్తున్నా కదా సార్. అది కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్. వెరీ గుడ్. కాకపోతే ఇదివరకు లెక్క ప్రతి విషయాన్ని అంత లోతుగా తీసుకొని బాధపడడం ఏం లేదు సార్. ఏదైనా మనకి నెగెటివ్ వచ్చిందంటే లెట్స్ గో అని అనుకోవటం.
తలపైకనే లెట్ గో అని అనుకొని మళ్ళీ పాజిటివ్లోకి వచ్చేయటం సార్. ఎందుకంటే ఆ నెగిటివ్ ఆలోచించి మన ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకొని అంత అవసరం ఏముంది సార్? అన్ని పాజిటివే, మనకి అన్ని జరిగేటివన్నీ పాజిటివే. 2025లో అన్ని పాజిటివే సార్, ఒక నెగిటివ్ కూడా ఉండదు. అది మటుకు నేను ముందే ఫ్యూచర్ ఊహించుకున్నా సార్. నా గోల్ చాలా మంచిగా అనిపిస్తుంది సార్. అంటే అప్పుడు విజయలక్ష్మి సెషన్ కి వచ్చినప్పుడు అంత అనిపించలేదు సార్. ఇప్పుడు మీ సెషన్ కి ఇప్పుడు ఈ 3rd సెషన్ అయిపోతుంది కదా మనది. చాలా అవునండి. ఎనర్జీ సార్, చాలా ఎనర్జీ, చాలా యాక్టివ్ అనిపిస్తుంది. ప్రొద్దున లేచిన తర్వాత మనీ మార్నింగ్ అని చెప్పటం తోటే స్టార్ట్ అవుతుంది సార్. హృదయంలో ఒకటి ఆనందం ఏంటంటే మనకి ఇదివరకు పైన అన్ని ఉండేది కానీ ఇప్పుడు ఏది చేసినా గుళ్ళోకి వెళ్ళినా కానీ హృదయం నుండి మాట్లాడటం దేవుడితోటి. మన చాలా నాకు సంతోషంగా ఉండేటట్టు చూడండి దేవా అని అనుకోవటం. అంటే ఇదివరకు మన కోరికలు చెప్పేవాళ్ళం సార్ గుడికి వెళ్తే. ఇప్పుడు ఆ కోరికలు ఏం లేవు, ఇంకా తీరుతున్నాయి కదా ఒక్కొక్కటి. ఇంకా దేవుడే కల్పిస్తున్నాడు కదా మనకి అనేసి. శివుడిది ఒకటి నా హృదయంలో ఊకే శివ 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 అని వస్తుంది సార్. అది మటుకు మీదే సార్. అది థ్యాంక్ యూ. చాలా హ్యాపీ ఉంది సార్ నాకైతే. ఆ శివ 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 అనటమే, లేవటమే శివుడు. అసలు మొత్తం హృదయం మొత్తం ఏ పని చేసినా శివ శివ శివ, ఏ పని చేసినా హ్యాపీనే. ఇదివరకు కొంచెం విసుగు కొంచెం ఉండేది సార్, ఇప్పుడు అదేం లేదు సార్. అంతా హ్యాపీనే సార్, అంత చిరునవ్వుతో చేయటం. మా వారి హెల్త్ కూడా కొంచెం మంచిగానే ఉంది సార్. చాలా తగ్గుతుందండి. హ్యాపీగా ఉంది సార్. చాలా హ్యాపీగా ఉంది సార్. అంటే మన రోజే 5:30కే మనం జూమ్ ఓపెన్ చేసుకొని అందరూ కుటుంబం లెక్క మనం చేసుకోవటం, మాట్లాడటం, మనీ కౌంటింగ్ చేయటం, తర్వాత విజువలైజేషన్ చేయటం, ఆ మనీతో మనం ఏం చేయాలి అనేది. సో ఏంటో సో ఈ న్యూ ఇయర్ లో మీరు ఎవరైనా సరే హ్యాపీ మనీ చెప్పేటప్పుడు, హ్యాపీ అంటే సంతోషం, మనీ డబ్బులు. హ్యాపీ మనీ చెప్పేటప్పుడు మీరు ఎంత సంపాదించిన డబ్బులు చూపించి హ్యాపీ మనీ చెప్పాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి. డబ్బులు మీకు ఏ డబ్బులు వచ్చినా సరే డబ్బులు చూపించి హ్యాపీ మనీ చెప్పాలి. అప్పుడు డే బై డే అది ఇంకా డబ్బులు అయిపోద్ది. సో మాధవ్ గారు చెప్పండి. ఇప్పుడే పడుకున్నారా? కొత్త హ్యాపీ ఉంది. ముందుగానే చెప్పండి. లేస్తారు సార్ అసలండి. హ్యాపీ మార్నింగ్ సార్. వెరీ గుడ్. చూసారా, చెప్పడం స్టార్ట్ చేశారు. గుడ్ స్టూడెంట్. థ్యాంక్ యూ సార్. చెప్పండి. అద్భుతమైన రిజల్ట్స్ వచ్చినాయి సార్ మనకైతే. ఓకే. ఫస్ట్ సెషన్ స్టార్ట్ అయినప్పుడు కర్మలు అన్ని చిన్నగా పోయినట్టు అనిపించింది. సెకండ్ సెక్షన్ లో ఇంకా పోయినట్టు అనిపించింది. థర్డ్ సెక్షన్ లో ఒక క్లారిటీ వచ్చేసింది సార్. వెరీ గుడ్ అండి. ఇప్పుడు అయితే అయితే ఇప్పుడు 2025లో అయిపోతా, ఇప్పుడు ఎమ్మెల్యే అయిపోతా, మా సంగీతకు గవర్నమెంట్ జాబ్ వచ్చినట్టు డ్రీమ్ వచ్చేసింది, ఫార్చునర్ కార్ కొన్నట్టు డ్రీమ్ వచ్చేసింది మొత్తం. కంగ్రాచులేషన్. ఇప్పుడు మొత్తం ప్రపంచంలో అసలు భారతదేశంలో ఒక్కటే ఉంది సార్ నాకు తెలిసింది. నేనైతే ఒక 12 మంది గురువులది నేను మొత్తం ఆధ్యాత్మిక గురువులు, మీరు కానీ, లా ఆఫ్ అట్రాక్షన్ కానీ, ఒక శ్రీకృష్ణుడు చెప్పింది యద్భావం తద్భావతే కనిపిస్తుంది నాకు అద్భుతంగా. అంటే మన మనసులో ఏమనుకుంటామో అదే జరుగుతుంది, దాన్ని మించింది ఏది లేదు. ఇది ఒక సీక్రెట్ అయితే తెలుసుకున్నా సార్. ఏంటంటే ఇప్పుడు మీరు కూడా ఎవరు కానీ చేసేది ఏంటంటే ఫ్యూచర్ ని ప్రజెంట్ లో ఊహించుకోవాలి. అంటే మనం అనుకుంటేనే జరుగుతుంది కదా. మనం ఎలా ఉండాలని అనుకున్నది ప్రజెంట్ లో యూజ్ చేసుకొని ఫీలింగ్స్ తోటి మనం ఉంటే కంపల్సరీ జరుగుతుంది అనేది ఒకటైతే నేను 100% తెలుసుకున్నా సార్. అది ఏదైనా కానీ మనం జీవితం కానీ లేకుంటే ఏదైనా కానీ, ఇప్పుడు గౌతమ్ బుద్ధుడు కానీ శ్రీకృష్ణుడు కానీ ఒకటి చెప్పింది ఏంటంటే, గౌతమ్ బుద్ధుడు అన్ని సంవత్సరాలు తపస్సు చేసి సాధించినప్పుడు మనకెందుకు సాధ్యం కాదు. ఓకే, ఇప్పుడు ఎమ్మెల్యే అంటే నేను పోటీ చేసినప్పుడు ఆయన అంతగానం తిరిగినప్పుడు నాకెందుకు కాదు, ఆయనకున్నది గదే మైండ్, మనకున్నది గదే కాల్చేది. అంటే మనం అనుకుంటలేం థాట్స్. అంటే లో ఫ్రీక్వెన్సీ ఉండి పవర్ లేక, అంటే ఎనర్జీ లేక, ఇవన్నీ తెలియక, అవగాహన లేక మనం ఏదైతే పరిసరాల్లో ఉంటున్నామో వాళ్ళ థాట్స్ మనలో నెగిటివ్ థాట్స్ అనేది మన లోపల వచ్చేసి అట్నే ఉండిపోతున్నాం, అనుకుంటలేం. అనుకుంటే ఏదైనా సాధ్యమే. ఆ అనుకోని సాధ్యం కావడానికి మీలాంటి వాళ్ళు గురువుల ఎనర్జీ తోటి తొందర రాకెట్ స్పీడ్ లో చేసుకోవచ్చు అని అర్థమైంది నాకు. వెరీ గుడ్. ఇదైతే అద్భుతంగా అర్థమైంది సార్. ఇప్పుడు కొందరు ఆత్మహత్య చేసుకుంటాం అంటారు. అంటే ఎనర్జీ లో ఫ్రీక్వెన్సీ అయినప్పుడే కదా ఆత్మహత్య చేసుకునేది. అంటే నీకు ఆత్మహత్య చేసుకునేంత ధైర్యం ఉన్నప్పుడు నువ్వు ఏదైనా సాధిస్తావు.
ఒక ఇంత పెద్ద పంచభూతాలతో తయారైన ఈ శరీరాన్ని నువ్వు హ్యాంగ్ చేసుకుంటే అక్కడికి సమాధానం చెప్పాలి, నీ ఆత్మకు సమాధానం చెప్పాలి. అక్కడ మళ్ళీ ఇడిచిపెట్టరు, మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయినావు అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి. వెరీ అంత గుడ్. ధైర్యం ఉన్నప్పుడు ఏదైనా సాధించగలగా. యాక్చువల్ మనిషి బతకడానికి ధైర్యం వస్తలేదు, చావడానికి ధైర్యం కావాలి. అదే అదే కానీ ఎందుకు చాలా సిద్ధపడతారంటే పరిస్థితులు భయపడండి. ఆ టైంలో బ్రెయిన్ పనిచేయదండి. ఆ టైంలో వాళ్ళు ధైర్యం చెప్పే వాళ్ళు ఉండాలి పక్కన. అలా ఉంటేనే వాళ్ళు ఆగుతారు. ధైర్యం చెప్పే వాళ్ళు లేకపోతే పోతారు. చాలా మంది చనిపోవడానికి కారణం డబ్బులు. మనీ. ఓ ప్రపంచంలో 100కి 99% డబ్బులు లేక చనిపోయే వాళ్ళు ఎక్కువ మంది. రెండోది రిలేషన్షిప్ ప్రాబ్లం అండి. మూడోది హెల్త్ ప్రాబ్లమ్స్. ఈ మూడిట్లో చనిపోవడం ట్రై చేస్తారు. ఇంక వేరే ఏముండదు కారణం. కానీ నాకు అనిపించింది సార్. ఒక ఆవిడ సూసైడ్ చేసుకునే ముందు నాకు ఫోన్ చేస్తుందండి. ఓకే. లాస్ట్ కాల్ నాకు చేసింది. అమ్మ చచ్చిపోయి ఇవాళ చచ్చిపో, రేపు పొద్దున చచ్చిపో, వ్యవసాయం తీసుకుని అనుమూసేస్తారని చెప్పాను నేను. అంతే కదా. ఆ నెక్స్ట్ డే ఒకరోజు ఆమని చెప్పాను నేను. రాత్రి 12 ఫోన్ చేసింది. 4 గంటలు మాట్లాడుతాను నాతోటి. పక్కన నేను మాట్లాడి ఎదుర్కొని అడిగిపోయి చెప్పి పక్కన మాట్లాడతాను ఫోను. అయితే ఆ నెక్స్ట్ డే 1 డే గ్యాప్ తీసుకోమని చెప్పాను. సరే అంత ఈ రోజు ఆవిడ సక్సెస్ అయింది. నెలకి 50,000 సంపాదిస్తుంది. నాకు 10% డొనేషన్ పంపిస్తుంది. రెగ్యులర్ ప్రతిరోజు ఫోన్ చేస్తుంది. ఏదో టైంలో ఫుల్ బిజీ అంటే ఫోన్ చేస్తుంది. ఏ అంటే ఏం లేదు సార్, జస్ట్ మీతో ఒకసారి వాయిస్ విని హాయ్ చెప్పేద్దాను అంతే, ఇంకేం లేదు. సో చక్కగా సక్సెస్ అయిపోతుంది. అడేలా నాకు ఫోన్ చేస్తుంది కానీ ధైర్యం చెప్పకుండా ఆగింది. కానీ చాలా మంది అంత ధైర్యం చెప్పాలి ఉంటారు కదా. అలాగే ఎప్పుడైతే మనకి టైం వస్తుంది, మనకు పెళ్లి చేసిన టైం వచ్చినా మన దగ్గర పిల్లం వస్తుంది, మన దగ్గర మూడు వస్తాడు. అవునా? ఆ టైంలో అంతా రారు, పెళ్ళి అవ్వదు. అలాగే మన జీవితంలో సక్సెస్ అయ్యే టైంలో మన దగ్గర గురువు వస్తాడు. ఎప్పుడైతే మీ లైఫ్లో గురువు ఎంటర్ అయ్యాడు, మీ లైఫ్ స్టార్ట్ సక్సెస్ అయిపోయినట్టు. మీరు ఇంకా ఆలోచన పని లేదు. మన గర్జంలో కానీ ముంజాలు చేసి పుణ్యం ఉంటే అది జన్మ సక్సెస్ రూపంలో వస్తుంది. ఆ సక్సెస్ వచ్చే ముందు మిమ్మల్ని నడిపించడానికి మీకు గురువు వస్తాడు. ఓకేనా? సో వచ్చాడంటే మీరు సక్సెస్ అయినట్టే, మిమ్మల్ని ఎవరు ఆపలేరు. అవునా కదా? అవును సార్, కరెక్ట్ సార్. అనే ఇప్పుడు దాకా ఉన్న లైఫ్ వేరు, ఇక మీద రాబోయే లైఫ్ వేరు. మనం నెగిటివ్ అని అంటాం కానీ మనం నెగిటివ్ వస్తాయి. అసలు నెగిటివ్ ఎందుకు అనాలి? ఒక మనిషి భూమికి వచ్చే ముందే ఈ జీవితం అద్భుతం డిజైన్ చేసి వస్తాడు. అద్భుతం డిజైన్ చేసి వస్తాడు. ఎవరైనా సరే నాకు యాక్సిడెంట్ అవ్వాలని, నాకు కాలు ఇరిపోవాలని, మంచం పడాలని, అప్పుడు వాళ్ళని కోరుకుంటారా? ఎవ్వరు కోరుకోరు. అందరికీ ఏంటి, నాకు ఇల్లు ఉండాలి, కారు ఉండాలి, లైఫ్లో అది కాదు. అవునా? అంటే భూమి రాకముందు మనిషి లైఫ్ డిజైన్ చేసి వస్తాడు, అద్భుతంగా డిజైన్ చేసి వస్తాడు. కానీ అది ఎప్పుడైతే బొడ్డుపై కోసం మర్చిపోతాడు అంతా. ఆ చుట్టూ ఉన్న పరిసరాలను బట్టి, చుట్టూ మనుషులను బట్టి అవన్నీ మైండ్ ఎక్కించుకుంటే ఇది మర్చిపోతాడు. తనలో టాలెంట్ కానీ, గొప్పతనం కానీ, ధైర్యం అన్ని మర్చిపోయి వాళ్ళతో పాటు కలిసి నేను కూడా వాళ్ళ టైప్ అనుకుంటాడు. ఒక సింహం అడవులు ఉంటే దానికి అడవికి రారాజు అవుద్ది. అదే పిల్లలతో తిరిగితే అది కూడా పిల్ల ప్రవర్తిస్తుంది. అవునా? సో మనం చేసేప్పుడు అదే, అదే. ప్రతి ఒక్కరు తెలియని వాళ్ళే, ప్రతి ఒక్కరు ధైర్యవంతులే, ప్రతి ఒక్కరు కూడా ఏదో సాధించే శక్తి ఉన్న వాళ్ళే. కానీ మీ శక్తి మీరు కోల్పోతున్నారు, మేము నమ్మకం పోతుంది. మీలో ఉన్న ధైర్యం బయట తీసి మిమ్మల్ని సక్సెస్ చేయడం నా డ్యూటీ. మీ వెంకట అంటే ఎందుకు సక్సెస్ అవ్వరు? మా గురువు చెప్పింది ఒకటే, నిన్ను నమ్ముకొని వచ్చిన ఎవరైనా సరే వాళ్ళని సక్సెస్ చేయి. నా వల్ల ఒక జీవితం బాగుపడినా నాకు హ్యాపీనే కదా. సపోజ్ ఇప్పుడు మాధవరాన్ని ఎమ్మెల్యే చేస్తాను, ఆ ఫ్యామిలీ మొత్తం హ్యాపీ, ఆ పుణ్యం నాకే కదా. పాపుణ్యం మాట దేవుడు ఎరుగు. ఆ సొసైటీకి మొత్తం ఆ ధర్మం అమ్మాయి నియోజకవర్గం మొత్తం ఆయన ఉపయోగపడతారు కదా. అవునా? నా వల్ల మంచి జరిగితే నాకు అడిపిన మంచి జరుగుతుంది. కానీ నాకు మంచి జరుగుతుంది ఆలోచించట్లేదు, నాకు ఎలాగ జరుగుతుంది. కానీ నన్ను నమ్ముకున్న వాళ్ళని నా గురికి ఇచ్చిన మాట ప్రకారం నేను సక్సెస్ చేయాలి, అది నా గోల్. సో మీరు అందరూ ఉన్నారు కదా, 3 months అంతా జర్నీ చేస్తారు కదా. నా మీ అభిప్రాయం చెప్పండి, ఒక్కొక్కరు 1 by 1 మీ అభిప్రాయం చెప్పండి. నేనే ఫీల్ అను
తిట్టడం తిట్టేసుకోవచ్చు. నో అబ్జెక్షన్. నేను చెప్తున్నా. సార్ అట్లాంటివి ఏం లేదు సార్. అభిప్రాయాలంటే ఫస్ట్ మీరు కనిపించడమే మాకు చాలా హ్యాపీనెస్. ఎందుకంటే బ్యాక్ సైడ్ ఉండి మాట్లాడేదానికన్నా డైరెక్ట్ వచ్చి మాట్లాడితే చాలా బాగుండేది అని అనుకున్నాము. మీరు వచ్చారు సార్ అంతే. ఏం నేను చెప్పండి సార్. ఎటువంటి ఫీలింగ్స్ ఏం లేదు అవును, సార్. మనం నెగిటివ్ అందరం చెప్తుంది. మనం ఈరోజు మాట్లాడుకుని ఉన్నాం. మనం ఈరోజు చెప్పండి. నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీనెస్ తల్లిదండ్రుల తర్వాత సెకండ్ నాకు మీరే సార్. నాకు చాలా హ్యాపీ Congrats, సార్ sir. ఎప్పుడుకును. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అంతే సార్. మాకేది క్వశ్చన్ మార్క్ వచ్చినా వెంటనే ఆన్సర్ ఇచ్చేదానికి మీరు రెడీ, మేము అడిగేకి మేము రెడీ. అంతేగాని ఎప్పుడు మేము సార్ అలా నాకు ఆ థాట్స్ లేదు సార్. సారీ, నాకు ఆ థాట్ కూడా రావట్లేదు. మీరు ఇప్పుడు మీరు ఏమన్నా అడగకండి సార్ క్వశ్చన్ అట్లా. చేస్తే వెంటనే సమాధానం చెప్తానా? టైం తీసుకుని మళ్ళీ ఆలోచిస్తాను, ఏమైనా అడిగి చెప్తాను లేదు చెప్తానా? సార్, వెంటనే సార్. సెకండ్ మేము మాట్లాడేదే తక్షణమే, మీకు చెప్పారు తక్షణమే. అంతేగాని మాకు అభిప్రాయాలు అంటూ ఏమీ లేదు సార్. ఎప్పుడుకు గురువు గారే, శిష్యురాలు శిష్యురాలే. అంతే సార్. వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మాధవ్ గారు మీరు చెప్పండి. అంటే మీరు చూసిన మాట్లాడిన అంటే ఒక ఎనర్జీ ట్రాన్స్ఫారం తోటి ఎనర్జీ మాకు ఫ్లో చేసినట్టు అనిపిస్తుంది. అంటే మీరు ఏది చెప్తే మాకు అది అవుతుంది అనే ఫీలింగ్ వస్తుంది. అంటే ఇది అదే నేను అదే గమనించింది. అవుతానే చెప్తానండి. అవన్నీ నేను చెప్పండి. నా ఒకటి రావండి. అదే అవుతున్నాం అంతే. నా నోటి వచ్చిన ఖచ్చితంగా జరుగుతుందండి. అది అంటే నాకు ఇది తెలిసిపోతుంది సాధారణ ముందే. ఇప్పుడు ఎందరో గురువులు చూసినా కానీ సాధారణమైన గురువుల అంటే ఎంతో ఎనర్జీ తీసుకున్న వాళ్ళ దగ్గరనే ఇలాంటి ఉంటుందని నేనైతే గమనించిన సార్. వెరీ గుడ్. బాగా పవర్ఫుల్. ఫస్ట్ టైం మాతో ఫోన్లో మాట్లాడి మీకు ఎలా అనిపించింది? అంటే మంచి ప్రశాంతంగా అనిపించింది. ఎంత టెన్షన్లు ఉన్నా కానీ ఫీలింగ్ అంటే ఏదో తీసేసినట్టు అనిపించింది. ప్రశాంతంగా వెరీ అనిపించింది. గుడ్. అదే మీ ఫస్ట్ మెరాకిల్ అండి. అదే అదే ఓకే, అప్పుడు అవును స్టార్ట్ సార్. అయ్యింది. అవునవును. వెరీ గుడ్ అండి. సంగీత గారు. అది స్టార్టింగ్ అయితే ఫస్ట్ మా ఆయన నేనైతే ఉన్నట్టు చెప్తా సార్. స్టార్టింగ్ మా ఆయన చూపెట్టారు మిమ్మల్ని. చూపెట్టి ఇద్దరే ఉన్నారు. అయ్యో ఇద్దరే క్లాస్ ఉన్నారు కదా, ఇద్దరే చెప్తాడా ఈ సారు అనేసి అంటే, ఇద్దరు మా ఆయన అన్నారు ఇద్దరు ఉన్నారు అన్నది కాదు, ఆయన క్లాస్ ఎంత సక్సెస్ఫుల్ గా చెప్తారన్నది ఇంపార్టెంట్ అనేసి అన్నారు. తర్వాత అయిపోయినాక లాస్ట్ 5 days వినిపించిన తర్వాత అప్పటి నుంచి నాకు తెలియకుండా నాకు ఏదో నేనేదో చెయ్యాలన్న ఆలోచన నాకు వచ్చింది. నేను ఇట్లా ఉండొద్దు, నేను ఇది కాదన్న ఆలోచన నాకు వచ్చింది. కానీ అది నాకు రావడానికి కారణం అయితే మీరే సార్. ఇప్పుడు మా ఆయన అన్నట్టు చాలా గురువులను చూసిండు. చూసినా కూడా దాదాపు అయితే వాళ్ళు ఎట్లా ఉన్నారంటే ఇప్పుడున్న రోజులల్లా అంతే మీరేమి ఇస్తారు మాకేమి ఇస్తారు అన్నట్టే ఉంటారు అంతే. కానీ మీరు అట్లా కాదు. మీరు ఎట్లా అంటే ఇప్పుడు చాలా సార్లు మేము మీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా మీరు ఎంత బిజీలో ఉన్నా కూడా, అంతమంది ఉన్నా కూడా మీరు ప్రశాంతంగా కూల్గా ఉండి ఇప్పుడు మాతోటి ఇంత కూల్గా మాట్లాడి మాకు ఇంత మంచి చిన్న పిల్లలకు కదా అన్ని ఎట్లయితే చెప్తున్నారో అట్లా చెప్తున్నారు సార్. ఇప్పుడు మీకు సేమ్ ఇప్పుడు శిల్ప గారు అన్నట్టు అమ్మ నాన్న తర్వాత గురువు అంటే మీరే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కదా ఆ గురువు అంటే మీరే సార్. ఇప్పుడు దాదాపు అయితే మేము సక్సెస్ అయిన తర్వాత కూడా మాకు ఇంకా లైఫ్ లో మా పిల్లలు కూడా అందరు బాగుండాలి సార్. అప్పుడు కూడా మీ సెషన్ వినాలి. మా పిల్లలు కూడా ఆటోమేటిక్ గా కూడా వాళ్ళు కూడా సెట్ అవుతారన్న నమ్మకం కూడా నాకు వచ్చేసింది. వెరీ గుడ్. ఇంకోటి ఇంకోటి ఏంటంటే సార్ నాకు ఆ హార్ట్ఫుల్ గా చెప్తున్నా. అసలే మీకు మీరు చెప్పింది అయితే ఆల్సీసీ అయితే జరిగిపోతుంది సార్. నిజం సార్. అసలు గురువు అంటే మీరే సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎవరైనా కూడా గురువు వాళ్ళు ఎవరైనా కూడా ఇప్పుడు మన గురువు గారు కదా మేమైనా ప్రాబ్లం చెప్పుకోవాలన్న ఫీలింగ్ చెప్తాం కదా. ఇప్పుడు వాళ్ళు ఒక్క నిమిషం సరేనా సరే అంతా మంచి జరుగుతుంది అంటారు, ఫోన్ కట్ చేస్తారు. ఇప్పుడు మీరు ఎట్లా అంటే మీ ప్రాబ్లం ఏంటి, దీనికి ఇట్లా సొల్యూషన్ చెప్తారు. మీరు మేము వాట్సాప్ లో మెసేజ్ చేసినా కూడా మళ్ళీ వెంటనే చూసి మళ్ళీ రిప్లై ఇస్తారు. మళ్ళీ ఎక్కడున్నా కూడా వీళ్ళు నా మనుషులు కదా మా కుటుంబంలో కలిసినట్టు ఉంటారు. బాగుంటది సార్. నాకైతే ఫుల్ హ్యాపీ. మీరు మాకు గురువుగా దొరకడం అయితే మాకైతే అదృష్టంగా అయితే ఫీల్ అవుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ప్రశాంతి గారు. నమస్తే సార్. వినిపిస్తుందండి. వినిపిస్తాను, చెప్పండి. థాట్
అసలు మారింది. నేను నలుగురితో ఉండగలుగుతున్నాను. అసలు నాలో నేను చేంజెస్ చూస్తున్నానంటే కేవలం మీ వల్లే సార్. మళ్ళీ లైఫ్ ఇచ్చినట్లే. మళ్ళీ లైఫ్ ఇచ్చి మళ్ళీ ఇది చెప్పండి అంటే ఏం చెప్పగలుగుతా? కొత్త లైఫ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి. కేవలం మీ వల్లే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నేను కొన్ని గోల్స్ పెట్టుకున్నానండి. నెక్స్ట్ సెషన్‌లో మిమ్మల్ని మీ హస్బెండ్ ఇద్దరు కలిసి చూడాలని. మన సంగీత గారేమో ఇంగ్లీష్‌లో స్పీచ్ చెప్తే వినాలని. సరదాగా డాన్స్ చేస్తే చూడాలని. మన విజయలక్ష్మి గారు షాబారి అందరూ వెళ్ళాలని. మన ఎవరైనా మంగళ మాధవ్ కాదు, ఎంఐజే మాధవ్ గారు ప్రమాణ స్వీకారం చేసి మన అందరూ కూర్చోవాలని. కాదు, మన మాధవ్ గారు ప్రమాణ స్వీకారం చేసి మన అందరూ ఎదుగుండా కూర్చోవాలని, మన క్లాస్ పట్టాలని చేస్తున్నప్పుడు ఇలా చిన్న చిన్న ఉన్నాయి. అవన్నీ నెక్స్ట్ ఇయర్ మనం లాగేద్దాం, అయిపోతాయి. ఓకేనా? నాది వినిపించలేదు సార్ మీరు అన్నది. మీరు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మేమందరం మీ కింద మీద కూర్చొని కాపాడు కొట్టాలని అనుకుంటున్నాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సంగీత్ గారు ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ స్పీచ్ చేస్తే అందరూ విందాం, సరదాగా డాన్స్ చేసి చూద్దాం, షాప్ అందరూ వెళ్దాం అని చెప్తున్నాను. అది సరే. ఓకే, ఇప్పుడు మీ అందరికీ నా మీద ఒక ఒపీనియన్ వచ్చింది, అవునా? మరి శిల్ప గారు చెప్పలేదేంటి సార్? శిల్ప గారు ఆవిడ చెప్పదంటారా? ఆల్రెడీ ప్రాసెస్ ఉందండి, ఆవిడ ఆల్రెడీ. వాళ్ళ హస్బెండ్ షాప్ ఓపెన్ చేస్తారు, వాళ్ళ హస్బెండ్ బిజినెస్ ఓపెన్ చేస్తారు, వీడియో బిజినెస్ ఓపెన్ చేస్తారు, రెండు ఓపెన్ చేస్తారు. ఓకేనా? ఇద్దరు ఓన్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు, ఇద్దరు కూడా, హస్బెండ్ వైఫ్ కూడా, ఇద్దరు కూడా. చెప్పబడి మర్చిపోలేదు, ఎవరిని వదిలేదు లేదు, అందరూ చేస్తారు. ఓకేనా? ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీరంటే కొన్ని గోల్స్ పెట్టుకున్నారు కదా. ఇప్పుడు నా ఒపీనియన్ చెప్తాను మీకు రండి. నాతో జర్నీ చేసేవాళ్ళు, నన్ను గురువుగా భావించిన వాళ్ళు, వాళ్ళు ఆడవాళ్ళ మగవాళ్ళ ఏజ్ ఎంత నేను పట్టించుకోను. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళకి ఎంత వస్తుంది నాకు సంబంధం లేదు. ఎప్పుడైతే నన్ను గురువుగా యాక్సెప్ట్ చేశారో వాళ్ళు నా పిల్లలతో సమానం. నో ఏజ్. నా పిల్లలు ఎలా చూస్తానో వాళ్ళని అలా చూస్తాను. వాళ్ళు ప్రొటెక్ట్ చేయడం నా డ్యూటీ, అది ఎవరైనా కావచ్చు. ఓకేనా? ఇప్పుడు నేను పరిచయం ముందు మీరు అందరి లైఫ్ నాకు అనవసరం. నేను పరిచయం మీరు ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి, అదే నేను కోరుకుంటాను. ఎప్పుడు నవ్వుతున్నారు ఎవరంటారు చెప్పండి? ఎవరు నవ్వుతారు ఎప్పుడున్నా? 24 hours ఎవరు నవ్వుతారు చెప్పండి? చిన్న పిల్లలు కావచ్చు. ఇంకా మనం కూడా సార్ ఎప్పుడు నవ్వులు చిన్నపిల్లలు, నాతో మాట్లాడి మనం చిన్నపిల్లలు అయిపోతారు. అలాగే ఎప్పుడు నవ్వులు డబ్బు ఉన్న వాళ్ళు నవ్వుతారు. పులుగా డబ్బు ఉంటే ఇంకా ప్రాబ్లం ఉంటుంది. ఇంట్లో పనిచేసే పర్మనెంట్ ఉంటారు, సర్వెంట్లు ఉంటారు. 1 లక్ష ఖర్చు 2 లక్షలు వస్తుంటది, 5 లక్షలు ఖర్చు 50 లక్షలు వస్తుంటది. ఇప్పుడు నవ్వుతారు కదా, నవ్వుతా ఇంకా రాదు. అప్పుడు ధైర్యం వస్తుంది, అప్పుడు అందరూ నిజంగా చిన్నపిల్లలు అవుతారు. మీరు పుట్టిన చిన్నపిల్లలు కాదు, డబ్బు సంపాదించి చిన్నపిల్లలు అవ్వాలి. అప్పుడు ఎంజాయ్మెంట్ ఉంటుంది. మీ అకౌంట్లో 1 లక్ష రూపాయలు అనుకోండి, మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఏదో షాపింగ్ వెళ్తారు, చీర 10,000 కొనాలి వద్దని ఆలోచించరు, కొనేస్తారు. ఇది డబ్బులు 1 లక్ష రూపాయలు. అదే మీకు నెలకు 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది, మీరు 10 లక్షలు సంపాదిస్తే ఎలా ఉంటుంది మీ మైండ్ సెట్? మనం అడుగుతాం కాబట్టి వస్తాయి ప్రాబ్లమ్స్. నేను ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా తట్టుకుంటున్నారు అనుకోండి, ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరే చెప్తున్నారు కదా వస్తే తట్టుకుంటా అని చెప్పి. నాకు అన్ని సుఖాలు వస్తాయి అనుకుంటే ప్రాబ్లమ్స్ ఏమన్నాయి? అన్ని సుఖాలే కదా. అదే మనం అటెండ్ చేసుకోవడం అంటే ఎవ్రీథింగ్ థాట్ ప్రాసెస్ అండి, మైండ్ సెట్. నేను సరోజ గారు చూసి, సరోజ గారు ఏంటి సరోజ గారు బాగున్నారా అని అనుకో, అది బాగున్నాండి అంటది. అంతేనా? సరోజ గారు ఏం చేస్తున్నారు? బాగున్నానండి. సో మన ఫ్రీక్వెన్సీ అదవరకు వెళ్తుంది. మనం ఇప్పుడే స్ట్రాంగ్ అయ్యి మన సక్సెస్ వస్తుంది. మీరు వీక్ కొనిస్తే మీకు ఏది రాదు. సక్సెస్ ఏం పక్క ఊర్లో ఉండదు, మీ పక్కనే ఉంటుంది. మీరు చూడాలంతే. ఎప్పుడు చూస్తారు? మీ నమ్మకం వచ్చిన చూస్తారు, మీకు దేయం వచ్చిన చూస్తారు, మీ దేవుడు వచ్చిన చూస్తారు. ఇది ఎవరో గొప్ప వాళ్ళు కాదు, ఎవరో చెడ్డవాళ్ళు కాదండి. భర్త మనం వచ్చాం, సక్సెస్ అవడానికి వచ్చాం, కానీ మర్చిపోతాం టెన్షన్లో పడిపోయి. జాగ్రత్త మైండ్లో పెట్టుకోండి. మనం చిన్నప్పటి నుంచి
ఇప్పుడు దాకా మీ వయసు 30 ఏళ్ళు అవ్వచ్చు, 40 అవ్వచ్చు, 50 ఏళ్ళు అవ్వచ్చు. ప్రతిరోజు నెగిటివ్ వింటానే ఉన్నాం. వింటాం లేదా? మన వింటున్నా. తెలుగులో మనమే నెగిటివ్స్ మాట్లాడతాం. ఎలా మాట్లాడతారు సార్? డబ్బులు లేకపోయినా నేను బతకగలను. అప్పుడు నేను డబ్బులు ఇస్తాను మీకు. ఇవ్వదు. ఎన్ని ప్రాబ్లమ్స్ అన్ని తట్టుకోగలను. ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఇస్తుంది. నాకేమైనా పర్లేదులే, నా పిల్లలు నాకు చూసుకుంటారులే. పర్లేదు మీరే మళ్ళా అందుకు ఆలోచించాలి. సో మన తెలుగు మనం నెగిటివ్ ఆలోచిస్తాం. ఇవాళ మనం నెగిటివ్ ఆలోచించకపోయినా పక్క వాళ్ళు ఎవరో చెప్తారు, వింటాం. టీవీలో ఉంటాం, సినిమాలు వింటాం. ఏమవుద్ది? అవి మైండ్లో స్టోర్ అయిపోతాయి. అవి మీకు ఎలా క్లియర్ అవుతాయి చెప్పండి? మనకు వచ్చి హెల్త్ ఇష్యూస్ అవ్వచ్చు. ఎన్ని నెగిటివ్ ఇష్యూస్ కారణం అదే. మన మైండ్లో నెగిటివ్స్ ఉంటే మనం సక్సెస్ చేయనివ్వు. మీ కడుపు ఫుల్గా ఉంది, నేను మిమ్మల్ని పిలిచి బిర్యానీ పెడతాను, తినగలరా? తినలేరు. ఫుల్గా ఉంది కదా. అలాగే మీ బ్రెయిన్లో ఫుల్ నెగిటివ్స్ ఉంటే లిమిటింగ్ బిలీఫ్స్ ఉంటాయి, మనీ బ్లాక్స్ ఉంటాయి, నెగిటివ్ ఎమోషన్స్ ఉంటాయి. అన్ని మీకు ఉంటే ఎలా సక్సెస్ అవుతారు మీరు? చాలా మంది ఏం ఆలోచిస్తారంటే ఏదో సెషన్ అటెండ్ అవుతారు, 2000 3 ఫీజు కడతారు, వెళ్తారు, రిజల్ట్ రాదు. ఇంకో చోటుకి వెళ్తారు, అక్కడ 2 3 కడతారు, రిజల్ట్ రాదు. ఇంకో చోటుకి వెళ్తారు, అక్కడ రిజల్ట్ కడతారు. అలా ఇన్ని తిరుగుతారు. జీవితం తిరుగుతూ ఉంటారు అలాగా. చెప్పండి. అలా కాదు, ఎవరో ఒక గురువుని నమ్ముకొని అందరూ జర్నీ చేసి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మనకి ఎక్కడైనా గొప్పతనం ఏంటంటే హీలింగ్ సెషన్లో మనం మైండ్లో నెగిటివ్స్ తీసేస్తాం. లిమిటింగ్ బిలీఫ్స్ అంటే ఏంటి చెప్పనా మీకు? మీరు ₹1 కోటి రాసుకున్నారు, 10 కోట్లు వస్తాయి. ఏం చేస్తారు? భయపడిపోతారు. రావడానికి ముందు ఎవరు చేస్తారు? నాకు అంత డబ్బు నాకు వస్తుందా? అది డౌట్. నేను నిజంగా నాకు వస్తుందా? ఒకవేళ డబ్బులు దొంగలు పడిపోతారేమో, పోతుందేమో. సో మీరున్న భయాలు పోవాలి. ఇప్పుడు ఈ రోజు మీరు హ్యాపీ సెషన్ ఉంటారు, ఎంజాయ్ చేస్తారు. ఎవరో ఫ్రెండ్ కలుస్తారు, ఫుల్ నెగిటివ్ చెప్తాడు, ఏమవుద్ది? మైండ్ డిస్టర్బ్ అవుతుంది. మా దగ్గర పొద్దున ఒకసారి ఉంటారు, ఎవరు వచ్చి ఆ ప్రాబ్లమ్స్ అని చెప్తారు, ఆయన వింటారు, ఏమవుద్ది? సాయంత్రం అయ్యి గుర్తొస్తాయి. మనం సక్సెస్ అంటే ఫస్ట్ మనం ఎవరి మాటలు వినకూడదు, విన్నా పడుచుకోకూడదు. గుర్తుపెట్టుకోండి. మనకు కలిసి ప్రతి మనిషి కూడా మనకి నెగిటివే చెప్తాడు, పాజిటివ్ చెప్పడం. అది వాళ్ళ తప్పు కాదు, మనం. అవునా? ఏ రోజన్నా నేను నెగిటివ్ చెప్పాను మీకు 3 మంత్స్లో? ఒక్క రోజు అన్నా ఎందుకు చెప్పలేదు? అదే ఫుల్ డబ్బు ఉంది కదా, నా నెగిటివ్స్ ఏమొస్తాయి? మీరు డబ్బు సంపాదించాలి, మీకు నెగిటివ్స్ రావు. అర్థమవుతుందా? అలాగే అది సాధించాలంటే మనం స్టాండ్ బై చేయాలి. ఒకటే గోల్. నేను మిమ్మల్ని 20-30 రెండే రాయమని చెప్పాను, ఖచ్చితంగా 2 నెరవేరుతాయి. కానీ నెరవేర్దాం మనం అదే ఫోకస్ మీద ఉండాలి. మనం ఎవరో సినిమా మనం చూడ, మన జీవనమే మన సినిమా, మనమే రియల్ హీరోస్. అది ఆడ మగ ఏతో సంబంధం లేదు. 70-60 వయసులో కూడా కేఎఫ్సీ పౌండ్ పెట్టాడు కదా, ఇంగ్లీష్ చికెన్ సక్సెస్ లేదు. ఏజ్తో సంబంధం లేదు, వయసుతో సంబంధం, జెండర్తో సంబంధం లేదు. మనం డిసైడ్ అయితే మన డబ్బు వస్తుంది. డబ్బు లేకుండా ప్రపంచం లేదు, డబ్బు సంపాదించుకోవాలి. మనం జనరల్ ఫస్ట్ అన్ని కూడా పాజిటివ్ మాత్రం చెప్పాలి, నో నెగిటివ్స్ తీసేయండి. మనకు వద్ద నెగిటివ్స్. 30 ఏళ్ళు 40 వచ్చితే కష్టపడ్డారు చాలు. ఇక్కడ నుంచి మీ జీవితాన్ని మీరు మార్చుకోండి. మీరు బాగుపడితే మీ పిల్లలు మీరు చూసుకునేది, వాళ్ళకి లైఫ్ ఇచ్చేది. మనమే అప్పుల్లో ఉండి మన ఇబ్బందులు ఉంటే మన పిల్లలు ఎవరు ఇస్తారు లైఫ్? ఎవరు తీసుకుంటారు బాధ్యత? ఎవరు తీసుకుంటారా? ఎవరు తీసుకోరు. చుట్టాల బంధువులు కూడా ఏం చేస్తారు? మన బాగుంటే ఇంటికి వస్తారు, బాబుతే కనిపించి మనం తిప్పుకొని వెళ్ళిపోతారు. కాబట్టి మనం నిలబడాలి. ఇంతకాలం అనిపించదు కదా లైఫ్ చాలు, వదిలేండి. అది కష్టాలు, బాధలు, కన్నీళ్ళు, బెంగళూరు వదిలేండి. ఇప్పుడు వస్తుంది రిచ్ అండ్ రాయల్ లైఫ్ లో రావాలి. చెప్తున్నాను, మీరు ఒక బిజినెస్ పెట్టాలనుకుంటారు, ఫస్ట్ ఎవరు చెప్తారు? ఇంట్లో చెప్తారు. ఇంట్లో ఏం చేస్తారు? నెగిటివ్ చెప్తారు, మనకు అవుద్దా, మన వల్ల అవుతుందా, డబ్బులు ఆడి పెట్టుబడి. ఫస్ట్ మన నెగిటివ్స్ మన కరెక్ట్ ఫ్యామిలీ సార్. మెంబర్స్. ఫస్ట్ నెగిటివ్స్ మన ఫ్యామిలీ మెంబర్స్. అవును సార్. మనం డిగ్రేడ్ చేస్తే మన ఫ్యామిలీ మెంబర్స్. అది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళ భయం. ఈ సెషన్లో మన భయం తీసేస్తున్నాను, నెగిటివ్స్ తీసేస్తున్నాను కదా నేను. మీకు భయం ఉండకాలి, భయం. అవునా? తర్వాత ఫ్రెండ్స్ చెప్తారు, వాళ్ళు ఏం చెప్తారు? ఈ బిజినెస్ చాలా మంది చేసి చాలా మంది దెబ్బతిన్నారు, మోసపోయారని చెప్తారు. అవునా? అప్పుడు ఏమవుతుంది? మన బిజినెస్ ఫెయిల్ అవుతాం. మా దగ్గర లాస్ట్ టైం మీ బిజినెస్ ఫెయిల్ అయ్యలేదు. అది మీ తప్పు కాదు, మీ పక్కన జనాల తప్పు. మైండ్లో పెట్టుకోండి. సో మనం ఒక అవకాశం వచ్చిందంటే సక్సెస్ అవుతాం మనం.
కానీ పక్కలో చెడగొడతారు మనం. మీ చుట్టాల మందులు చెప్తారు, వాళ్ళు ఏమంటారు, సక్సెస్ చేశారు కదా తిరిగి మనల్ని అవమానిస్తారు. అవునా అవునా కదా? అవును సార్. అందుకని మనం బాగుపడితే చూడలేరు. అది సో వాస్తవం సార్. సో మీకు ధైర్యం చెప్పాలి ఎవరున్నారు? మిమ్మల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎవరున్నారు? పోనీ ఏదో ఎంకరేజ్ చేస్తారు ఇంట్లో వాళ్ళు, పిల్లగా తప్పదు, గురువు సార్ మీరే. చేయండి అంటారు. ఎంకరేజ్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు సరే ఓకే, సలహా ఇచ్చాలని ఉన్నారా? ఇదో మార్గం చెప్పాలని ఉన్నారా? ఎవరు లేరు. నేను తీసుకుంటే ఇంక సంవత్సరాలు పట్టింది, మీరు కూడా ఇంకో 10 సంవత్సరాలు సాధన చేస్తారు వెళ్ళి, అప్పుడు ఇంక వయసు అయిపోతుంది. సో ఆ కష్టం మీకు లేదు, ఉన్నాం కాబట్టి. ఈ 1 year మీకు ఎందుకు టైం పెట్టానంటే, అప్పుడే పుట్టిన చంటి పాపని 1 year చాలా జాగ్రత్తగా చూస్తాం. అవునా? అబ్బా 24 hours చూడాలి. చాలా మంది తెలిసే పిల్లలకి అన్నారు కదా, 24 hours చాలా కేర్ఫుల్ చూసుకోవాలి. మదర్ అన్నాక 24 hours పిల్లల్ని కేర్ఫుల్ చూసుకోవాలి. అంత రెస్పాన్సిబిలిటీ మీ మీద నేను తీసుకుంటాను ఈ 1 year లో. మీరు నాకు సరెండర్ అయితే నేను చెప్పే పద్ధతి పిండి పని నాకు చేసేయాలి. ఈ రోజు గుడికి వెళ్ళమంటే వెళ్ళాలి అంతే. ఎందుకు ఏమిటి ఎలా అనకూడదు. నాకు యూనివర్సిటీ థాట్ వస్తుంది, అది మీకు చెప్తాను, మీరు ఫాలో అయిపోవాలి. అలా 1 year మీరు నాతో కంటిన్యూ అయితే 1 year లోపే మీరు సక్సెస్ అయిపోతారు. మన సక్సెస్ అయితే నేను వెళ్ళమని మీరు వెళ్ళరు కదా, ఇంకా పొమ్మన్నా మీరే కావాలంటారు. అవునా కదా? సో మిమ్మల్ని తయారు చేయాలి, చేంజ్ చేయాలి. ఒక రాయి రోడ్డు మీద ఉందనుకోండి, అందరూ దాని మీద తుక్కేస్తారు. అదే రాయి గుళ్ళో విగ్రహం ఉందంటే వెళ్ళి తల పెట్టింటారు. సో శిల్పం మిమ్మల్ని శిల్పం చేయాలని నేను డిసైడ్ అయ్యాను. ఈ ఫస్ట్ 3 months జర్నీ చేశారు కాబట్టి మీ సక్సెస్ నా సక్సెస్ నేను ఫీల్ అవుతున్నాను. 1 year కష్టపడ్డాను, డబ్బులు సంపాదించాను, పేరు సంపాదించాను, అన్ని వచ్చినాయి. నేను సక్సెస్, నేను హ్యాపీ. కానీ నేను ఒక్కనే కాదు, నాతో మీ అందరూ మనీ మేకర్లు అవ్వాలి, అది నా కోరిక. నన్ను నమ్ముకుని ప్రతి ఒక్కరిని కోటేశ్వరం చేయాలని డిసైడ్ అయ్యాను. మీకు కావాలా వద్దా? చాలండి. అంతకన్నా భాగ్యం ఇక్కడ సార్. అవుతారు. ఎందుకంటే మన తాత మొత్తం చాలా మందికి చూడండి, ఒకప్పుడు ఆస్తులు ఉండి అవును సార్. ఉండే లేవు, పిల్లలకి ఆస్తులు ఇచ్చేవారు, చాలా మంది పొలాలు ఇచ్చేవారు. మరి మన దగ్గర వచ్చేది ఏముంది? వాళ్ళు అడుగుతున్నారు, మనకే వస్తారు ఇంకా. అవునా? కానీ అలా కాదు కదా, మన సంపాదించడం మన పిల్లలకి ఇవ్వాలి. అవునా? మీరు సంపాదన నేను చేస్తాను, మీరేం పెద్ద కష్టపడక, మీరు జస్ట్ 30% ఎఫర్ట్ చేయండి. మీరు ఏం చేయాలని చెప్తాను, అది చేసుకోండి, వేదాంతం నేను చేస్తాను. ఎందుకు సక్సెస్ అవ్వరు? నాకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు కదా, నేను అయ్యాను కదా. అవునా? ఇప్పుడు నేను అవుతూ మిమ్మల్ని చేస్తాను. ఈజీ అవుతా అవుదా? విజయలక్ష్మి మీకైనా వర్క్ ఉందా? వింటారు కదా సరే సార్? ఇవాళ సెలవు పెట్టారండి. ఎక్సలెంట్, మీరు చాలా తెలియనండి. అయితే ఉండండి, వినండి. ఎప్పుడైతే మిమ్మల్ని 1 year గ్రూప్ లో యాడ్ చేస్తాను, మైండ్ లో పెట్టుకోండి. దాన్ని మీరు రెగ్యులర్ అప్డేట్ ఇస్తాను. అందులో నేను వాయిస్ మెసేజ్ పెడుతుంటాను, అన్ని పెడతాను, మీరు ఫాలో అయిపోవాలి. ఫస్ట్ రోజున మీకు వాట్సాప్ గ్రూప్ లో చెప్తాను, మీరు ఏ టెక్నిక్ చెప్తాను. మీకు 1 year పాటు ఆ డిగ్రీ చేయండి, చాలా ఈజీ. పొద్దున్న సాయంత్రం జస్ట్ నైట్ మార్నింగ్ ఉంటుంది, చెప్తాను. అలాగే 1 year పాటు ఏం చేయాలి టెక్నిక్ గ్రూప్ లో చెప్తాను. మీరు కోరికలు రాసుకున్నా నాకు పంపారు కదా, ఆ కోరికలకి మీరు ఎలా రాసుకోవాలో మీకు రాసుకోవడం సరిగ్గా రావట్లేదు, పర్సనల్ మీకు మెసేజ్ చేస్తాను. సంగతి గారు మీ కోరిక ఇలా రాసుకోండి చెప్తాను, అదే రాసుకోండి, ఏం మార్చొద్దు, పిన్ టు పిన్ రాసుకోండి. మీ అందరికీ పర్సనల్ ఆడియో మెసేజ్ పెడతాం. మన సెషన్ జనవరి 3, మీరు జనవరి 1 స్టార్ట్ చేయండి. వాట్సాప్ గ్రూప్ రెగ్యులర్ చెక్ చేయండి, వాట్సాప్ అప్డేట్ ఇస్తుంటాను, ఫాలో అయిపోండి, అయిపోద్ది. ఒక వ్యక్తి ఒక సక్సెస్ అవ్వాలంటే అన్ని రకాల సక్సెస్ చేయాలంటే అతను టెస్ట్ చేస్తుంది, ఫిజికల్ గా, మెంటల్ గా, అన్ని రకాలుగా ఎన్నో టెస్టులు పెడుతుంది, నెగ్గకి ఇస్తుంది. కాబట్టి మీరు నమ్మితే చాలు, మిగతా నేను చూసుకుంటాను. నాకు ఇది ఖచ్చితంగా వస్తుంది అని మీరు నమ్మితే చాలు. ఎక్కడ చూసుకుంది నేను. మీకు డ్రైవింగ్ రాదు, వెళ్ళగలరా? వెళ్ళలేరు. మీకు మీకు మీ వైఫ్ నాకు సడన్ గా విజయవాడ వెళ్ళాలని అమ్మ దర్శనం చేసుకోవాలని ఉంది, చేతిలో రూపాయి లేదు, కానీ కోరి మాత్రం ఉంది. ఏం చేస్తారు? సడన్ గా వచ్చి లిఫ్ట్ ఇచ్చి కాల్ ఎక్కించుకెళ్తే, నేను దగ్గర చూపిస్తే హ్యాపీ కదా. ఇప్పుడు నేను చేసేది అదే.
నన్ను నమ్మి నాకు సరెండర్ అయ్యి 100% నమ్మి నమ్మకం పెట్టి మీరు రండి. 30% మీరు చేయండి, మిగతా 70% నేను చేస్తాను. ఇంపాసిబుల్ అన్న దాంట్లో ఐఎమ్ పాసిబుల్ ఉంది. డివైడ్ చేసి చూడండి తెలుస్తుంది మీకు. ఐఎమ్ పాసిబుల్, ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ వేరే వాళ్ళకి, ఐఎమ్ పాసిబుల్ మనకి. ఏదో సాధ్యమే. మొన్న విజయలక్ష్మి గారికి ముందు రోజు 200 డబ్బులు లేక 200 గుడికి వెళ్ళారు ఆవిడ. పీజీ డబ్బుల్లో డిసైడ్ అయ్యింది, సడన్గా వచ్చింది 50,000. మీరు డిసైడ్ చేసి మీకు అర్థం వస్తుంది. ఎందుకు వస్తుందంటే మీ సంకల్పం నేను మీకోసం చేస్తున్నాను కాబట్టి. ఏ చిన్న ప్రాబ్లమ్స్ నాకు చెప్పేసి వదిలేయండి, మర్చిపోండి, నేను చూసుకుంటా. హ్యాపీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మీరు కాబట్టి ధీమాగా ఉండండి. మీ కోరిక అంత పెద్ద చిన్నదాన్ని నెరవేర్చే బాధ్యత నేను తీసుకున్నాను. నమ్మి జరించండి, మీరు సక్సెస్ నేను చూపిస్తాను. ఓకేనా? ఈ జనవరి ఫస్ట్ మనం కంప్లీట్ పాజిటివ్ వరల్డ్లోకి ఎంటర్ అవుతున్నాం. మనం పాజిటివ్ తప్ప ఇంకేమీ లేదు. సంతోషం డబ్బులు ఖర్చు పెట్టండి. మీరు ఎంత డబ్బు ఖర్చు పెడితే మళ్ళీ మీ డబ్బులు వచ్చి నేను చేస్తాను. వితిన్ 1 year మీరు అందరూ మనీ మేకర్లు అవుతారు. నమ్మండి, మేము మిమ్మల్ని నడిపిస్తాం. ఏమంటారు? ఓకే సార్. అయిపోద్ది. సో సక్సెస్ అయితే వాళ్ళు మన గ్రూప్ లో అందరినీ కూడా మన 1 year బ్యాచ్ లో అందరు పిలిచి పార్టీ ఇవ్వాలి. అది ఫస్ట్ పని. నేనే ఇస్తా సార్. నాదే సక్సెస్ అయితే కంపల్సరీ నేనే. కాంగ్రెస్. అది స్వీట్ అంటే వెరీ గుడ్. అయిపోద్దండి. సో మీరు ఏంటంటే మీ కోరిక మొత్తం ఆలోచించాలి. ఎవరి గురించి 5 రోజులు ఆలోచించాలి. మనతో ఫ్యామిలీ ముందు మాకు సక్సెస్ అవ్వాలి. ఓకేనా? కానీ వెళ్లే ముందు మీ హస్బెండ్ కాల్ అవసరం చేసుకుని వెళ్ళాలి. మైండ్ లో పెట్టుకోండి. ఓకే సార్. ఎందుకంటే ఆయన మీకు దేవుడు. అవును సార్, అది మాత్రం పక్కా. అదే ప్రత్యక్ష దైవం. అవును సార్. 3 గారికి ఎప్పుడు దాన్ని బట్టి చెప్తాను. మా దగ్గర లేనట్టు చెప్తాను, అన్ని చెప్పకూడదు. తెలియదు కదా. ఓకే ఓకే సార్. లేడీస్ బొగుడు గారికి ఎప్పుడు దాన్ని పెట్టుకోవాలి నేను చెప్తాను. మా దగ్గర ఏ రోజు అంటే ఆ రోజు చెప్తాను మీకు. ఓకే ఓకేనా? ఎగ్జామ్కి వెళ్ళండి ఖచ్చితంగా. ఆయన కాలం ఆస్వాదించాలండి. భర్త ఓకే ప్రేమ సార్. తీర్చేది. ఓకే? అవును నేను ఎలా వెళ్ళిమో నేను చేస్తాను. అయిపోతుంది. సార్. ఇంకేం అవసరం లేదు. ఎగ్జామ్ సార్ మీకు జాబ్ వచ్చే గుడ్ న్యూస్ చెప్పండి. ఓకే? ఓకే. మా దగ్గర బయటికి వెళ్ళే ముందు మీ ఆవిడ గారు నిద్ర రమ్మని అడగండి. ఇప్పటికైనా ఇంట్లో బయటకి వెళ్తే మా ఆవిడ ఎదురని బయటకు వెళ్ళను నేను. చిన్న అమ్మ వచ్చి మా ఆవిడ వస్తుంది అంతే. దానివల్ల చాలా ఎనర్జీ ఉంటుందండి. అది తెలియదు, చాలా ఫాలో అవ్వరు. ఓకేనా? ఎన్నిసార్లు చేస్తామో అడిగి వస్తుంటారు. ఇంటికి వచ్చి వెళ్ళి 10 సార్లు ఎదురు వస్తూ ఉంటుంది. సో మీరు బయటికి వెళ్ళే ముందు మీ ఆవిడ ఎదురమ్మనండి, సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అప్పుడు ఫ్యామిలీ స్టార్ట్ అయింది మీతో. ఓకేనా? 1 year అదే ది బెస్ట్. 1 year దాంట్లో ఫస్ట్ గ్రూప్ లో యాడ్ చేసి మిమ్మల్ని. అవునా? కాబట్టి సో యువర్ సోల్ లక్కీ. సో నా సక్సెస్ చేద్దాం. నేను హ్యాపీ మీ అందరూ సక్సెస్ అయినందుకు. సో ఫస్ట్ వార్త నుంచి థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇయర్ నుంచి చాలా ఎనర్జెటిక్ ఉంటుంది బ్యాచెస్. ఎవరి బ్యాచ్ కూడా చాలా ఎనర్జెటిక్ ఉంటుంది. రిజల్ట్స్ అల్టిమేట్ రిజల్ట్ వస్తుంది అందరికి. ప్రతిరోజు 10 ఒకరు మెరాకిల్ ఇస్తాయి. ఎప్పుడైతే మిమ్మల్ని గ్రూప్ లో యాడ్ చేసి పర్సనల్ వాట్సాప్ గ్రూప్ యాడ్ చేస్తానో అప్పుడు మీకు మెరాకిల్ స్టార్ట్ అయిపోతాయి. సో రాసి పెట్టుకోండి. జనవరి 1 స్టార్ట్ అవుతాయి. రెగ్యులర్ వాట్సాప్ గ్రూప్ చూడండి, నేను చెప్పిన ఫాలో అవ్వండి. ఓకేనా? ఇంకా డౌట్స్ నాకే ఫోన్ చేయండి, మీరు డిస్కస్ చేసుకోకండి. ఓకేనా? వాళ్ళకి ఫోన్ చేయొద్దు. మన ఫోకస్ ఏంటి మన గోల్ మీద, అది తప్ప వేరే కనపడకూడదు మనకు. థ్యాంక్ యూ అండి. రేపు పూజ చేయించినందుకు థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అండి. రేపు కలుద్దాం. ఓకే సార్.